హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పుదీనా మెంతికూర పచ్చడి తయారు చేసుకుందామండి. పుదీనా పచ్చడి అందరూ చేస్తారు, కానీ ఇవాళ మనం పుదీనా ప్లస్ మెంతికూర కూడా కలిపి పచ్చడి చేస్తున్నాము. ఇందులో మనం పుదీనా క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. పక్కన ఒక చిన్న బౌల్లో నేను కొత్తిమీర తీసుకున్నాను, చూస్తున్నారు కదా. అంతే క్వాంటిటీ మనం మెంతికూర కూడా తీసుకుంటాం. అంటే పుదీనా క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, మెంతికూర కొత్తిమీర క్వాంటిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ మెంతికూర వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. రెండోది, మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు తీసుకున్నాం. ఇక్కడ పచ్చిమిరపకాయలు నేను ఒక 15 తీసుకున్నానండి. మీరు కారం ఎక్కువగా తింటే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని బట్టి కూడా కారం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఒక బాండిలోకి కొద్దిగా నూనె తీసుకొని ముందుగా నేను అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అవి కాస్త ఫ్రై అవ్వనిద్దాం. ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు అందులో వేసుకున్నాం. తర్వాత చింతపండు కూడా వేసాను. అవన్నీ ఫ్రై అయిపోయినాయి. అవి తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత అదే నూనెలోను మనం ఈ ఆకులన్నిటినీ కలిపి బాగా కడుక్కొని ఆ తర్వాత దాన్ని మనం బాండీలోకి వేసుకుందాం. ఈ ఆకులు ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు ఏం పట్టదండి, చాలా త్వరగా రెడీ అయిపోతుంది, త్వరగా ఫ్రై అయిపోతాయి. అండ్ చాలా హెల్దీ. పుదీనా కానీ, మెంతికూర కానీ, కొత్తిమీర కానీ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివి. అండ్ ఈ పచ్చడి మాత్రం ఓన్లీ హెల్దీయే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్మెల్ కూడా మీరు తయారు చేసినప్పుడు ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన ఆకులు కూడా అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, చింతపండు కూడా ఉంది, అన్నీ వేసుకొని ఆ తర్వాత అందులోకి మనం ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అండ్ మెంతికూర ఆకులని వేసేసుకుందాం. ఈ ఆకులని కాస్త చల్లారనివ్వాలండి. ఫ్రై చేసిన తర్వాత వెంటనే మిక్సీ చేయకూడదు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. అయిపోయిందండి, చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక బాండీలోకి ఆయిల్ వేసుకొని అందులోకి మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. పచ్చిమిరపకాయలు మధ్యలో తినడానికి చాలా బాగుంటాయి, పచ్చడితో పాటు నంచుకుంటూ తినడానికి. మీరు స్కిప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. అందులోకి నేను కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఈ పచ్చడిని వేసుకున్నానండి. పచ్చడిని కూడా నేను నూనెలో కాస్త అలా ఫ్రై చేద్దాం అనుకున్నాను, అందుకే నేను పచ్చడిని నూనెలోకి వేసాను. మామూలుగా మనం పచ్చడిలోకి తాలింపుని వేస్తాము, బట్ నేను ఇందులో రివర్స్, అందులోనే బాండీలోనే వేసాను. కొద్దిగా నూనెలో ఫ్రై అవ్వాలని చెప్పి నేను అలా చేశాను. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది, ఇప్పుడే చాలా బాగుంది. అండ్ పక్కన ఉల్లిపాయ నంచుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడటానికి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అండ్ నిలువ కూడా ఉంటుంది. ఈ పచ్చడి త్వరగా పాడవ్వదు, ఒక వారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఆ తర్వాత అందులోకి పచ్చడి వేసుకొని పక్కన ఉల్లిపాయ నంచుకొని తినబోతున్నాను. తిని మీకు చెప్తాను నిజంగా అసలు నేను చెప్పేది నిజమా కాదో మీకే తెలుస్తుంది. నేను అబద్ధం చెప్పనండి, నిజంగా బాగుంటేనే బాగుందని చెప్తాను. చూసారు కదా. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. ఆహా, స్మెల్ మాత్రం సూపర్. వేడివేడి అన్నం, నెయ్యి, పచ్చడి
మాత్రం నూరూరిపోతుంది. సో టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.